మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం నుండి 13వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. పరలోక రాజ్యము ఇట్లుండను. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతిమీయ ఎదురెగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో నూనె తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాకడాలతో పాత్రలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికిపాట్లు పడుతూ నిద్రించుండిరి. అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అనే కేక వినబడెను. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో 10 మంది కన్యల ఉపమానాన్ని చదువుకున్నాం. 10 మందిలో 5 వివేకవతులు, 5 అవివేకవతులు. వివేకవతులు తమతో పాటు అదనముగా తైలం తీసుకువెళ్లారు. అవివేకవతులు తమతో పాటు అదనముగా తీసుకువెళ్లలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, అర్ధరాత్రి సమయంలో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే కేక వినిపించినప్పుడు వివేకవతులు మాత్రమే పెండ్లి కుమారునితో కలిసి వివాహ మహోత్సవంలో పాలు పంచుకోగలిగారు. మనము వివేకవతుల వలె జీవిస్తున్నామా, అవివేకవతుల వలె జీవిస్తున్నామా ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఈ భూలోకములో మనము ముందు చూపుతో జీవిస్తున్నాం, చాలా జాగ్రత్తగా జీవిస్తున్నాం. కానీ ఆధ్యాత్మిక విషయంలో మనం జాగ్రత్త పడట్లేదు. ఆధ్యాత్మిక విషయాలలో ముందు చూపు లేకుండా జీవిస్తున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు వివేకవతుల వలె జీవించకపోతే మీరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు అనే విషయాన్ని నేటి ఉపమానం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఎల్లవేళలా మన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నేటి సువార్తలో 10 మంది కన్యల ఉపమానాన్ని ధ్యానం చేసుకుని ఉన్నాం. 10 మంది కన్యలలో వివేకవతులు ఏ విధంగా అయితే ముందు చూపుతో జీవించారో అదే విధముగా ఆధ్యాత్మిక విషయాలలో ముందు చూపు కలిగి జీవించి వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి వారిని కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.